సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామ. ఏమైంది? పరువు మొత్తం పోయిందక్క. ఎండి గారు ఏమని మెసేజ్ పంపారో అది చెప్పు. ఇంతవరకు మెసేజ్ పెట్టింది మీనాక్షి గారు కాదు, నువ్వే అని నాకు తెలిసి శృతి అని పంపారక్క. అందుకే చెప్పాను దేనికైనా లిమిట్స్ క్రాస్ చేయకూడదు అని. మీనాక్షి గారు నీలా అల్లరమ్మాయి కాదు, చాలా హుందాతనం కలవారు, పద్ధతికి మర్యాదకి మరో రూపం, చాలా గౌరవంగా ప్రవర్తిస్తారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లో మీనాక్షి గారు మెసేజ్లు పంపరు. బాయ్ శృతి అని పెట్టారక్క. చెప్పానా ఓవర్ చెయ్యొద్దని? నా మాట విన్నావా? సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో ఏదో తేడా ఉంది. ఎండి గారు తన పని మానుకుని అక్కతో ఇంత క్లోజ్ గా మెసేజ్లు పంపాల్సిన అవసరం ఏంటి? మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఏదో ఉందనిపిస్తుంది. తెలుసుకుంటా. ఎండి గారు మీ దగ్గరికే వస్తున్నా, గెట్ రెడీ. హాయ్ జై. ఇదేంటి, నేను ఎప్పుడు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తానా అని ఎదురు చూస్తూ నేను రాగానే అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుని నా కొడుకు ఎందుకు ఇలా డల్గా ఉన్నాడో? ఏమై ఉంటుంది? జై, ఏంటమ్మా ఏమైంది? చెప్పమ్మా ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ఏంట్రా ఈ దెబ్బలేంటి? ఎవరు కొట్టారు నిన్ను? చెప్పమ్మా, ఎవరు నిన్ను కొట్టింది? నేనే. నువ్వు కొట్టావా? అవును నేనే. అరే, అన్నయ్యని నీకంటే పెద్దవాడిని ఎందుకు కొట్టావు? నీ ప్రశ్న ఎందుకు కొట్టానన్నా, పెద్దవాళ్ళని కొట్టానన్నా? ఏంటి, ఏమైందే నీకు? పెద్దవాళ్ళతో ఇలాగిన మాట్లాడేది? నేను అడిగే ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పే సమాధానం ఏంటి? అడుగమ్మా, నువ్వే ప్రశ్న అడిగినా నా దగ్గర సమాధానం ఉంది. అలాగే నేనే ప్రశ్న అడిగినా నువ్వు సమాధానం చెప్పాలి. ఏయ్, తల తిక్కగా మాట్లాడడం మానేసి అన్నయ్యని ఎందుకు కొట్టవా అది చెప్పు. నేను చెప్తానమ్మా. అసలు ఈ నాన్నెవరమ్మా? సంతోషంగా ఉన్న మన మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తున్నాడు.
ఉంది. ఎవరమ్మా ఆయన? అను కొట్టినందుకు నేను బాధపడట్లేదు. నాన్న గురించి కొట్టినందుకు నేను బాధపడుతున్నాను. అసలు ఎవరమ్మా ఈ నాన్న? అను ఏమో నాన్న గురించి తెలిసినట్లుగా, పరిచయం ఉన్నట్లుగా చాలా గొప్పగా మాట్లాడుతుంది. నీకు నాన్న ఎవరో తెలుసాను? నాన్న గొప్పతనం గురించి చెప్పడానికి చూడాల్సిన అవసరం లేదు, పరిచయం ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. నానంటే నాకు ఇష్టం, అందుకే అలా చెప్పాను. అసలు ఆయన గురించి టాపిక్ ఎందుకు వచ్చింది? ఎందుకు మీరిద్దరు ఇలా వాదన పెట్టుకున్నారు? ఆ టాపిక్ ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తెచ్చారన్నది కాదమ్మా ముఖ్యం, టాపిక్ వచ్చింది అదే ముఖ్యం. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుండి ఈ ఇంట్లో ఎవరు ఆయన టాపిక్ మాట్లాడడానికి వీల్లేదు. ఆగమ్మా, ఈరోజు ఇంట్లో నాన్న టాపిక్ వచ్చింది. ఆ విషయం అడ్డో ఇటో తేలిపోవాల్సిందే. అవునమ్మా, నాన్న టాపిక్ వచ్చింది కాబట్టి ఎక్కడున్నాడో, ఎందుకు దూరంగా ఉన్నాడో ఆ విషయం చెప్పాల్సిందే. చెప్పమ్మా, నేను ఎప్పటి నుంచో గమనిస్తున్నాను. ఎంత వద్దన్నా అను ఏదో విధంగా నాన్న టాపిక్ తీసుకొస్తూనే ఉంది. నాకు కోపం వస్తుందని తెలిసినా కూడా నాన్న టాపిక్ అడగడం మానడం లేదు. ఎప్పుడు చూసినా నువ్వు బాధపడతావని తెలిసినా నాన్న నాన్న అంటూనే ఉంది. ఈ రోజు నుండి ఇంట్లో నాన్న టాపిక్ తేవడానికి వీల్లేదు. నాన్న నాన్న అనటానికి వీల్లేదు. అసలు ఆయన గురించి ఆలోచించడానికి కూడా వీల్లేదు. ఓహో, నేను నాన్న గురించి మాట్లాడకూడదు, నాన్నని నేను ఇష్టపడకూడదు, అసలు నాన్న గురించి ఆలోచించకూడదు, అంతేనా? అంతే. మరి నువ్వు మాత్రం మాటకు ముందుకమ్మా, మాటకు తర్వాతకమ్మా, అమ్మంటే ఇష్టం, ఐ లవ్ యు అమ్మా అనొచ్చు. నేను మాత్రం నానంటే ఇష్టం అనొద్దు. అనకూడదు. ఎందుకు అనకూడదు? నేను అంటాను, నానంటే ఇష్టమని అంటాను. అమ్మకిష్టం లేని మాట ఇంట్లో పలకడానికి వీల్లేదు, వినపడడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నేనంటాను. ఏంటమ్మా ఇది? మీరిద్దరూ గొడవ పడుతూ అమ్మని బాధ పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అమ్మకి ఇష్టం లేని పని చేయటం తప్పు. నువ్వు కూడా ఏంటత్తయ్య అమ్మకే సపోర్ట్ చేస్తున్నావు? మరి నాన్నకి సపోర్ట్ చేసేది ఎవరు? నేనెప్పుడు నాన్న మాటలు మాట్లాడినా అమ్మ నన్ను మాట్లాడనివ్వదు. నువ్వు మాట్లాడొద్దంటావు, అన్నయ్య కూడా అడ్డుపడుతున్నాడు. అందరూ అమ్మ బాధనే అర్థం చేసుకుంటున్నారు. నాన్న బాధను అర్థం చేసుకునేది ఎవరు? అందరికి అమ్మంటేనే ఇష్టం, మరి నాన్నని ప్రేమించేది ఎవరు? నాన్నెంత బాధపడతారు? నాన్న తప్పు చేశాడని చెప్పడానికి నువ్వెవరు? ఆ మాటకొస్తే నాన్నని ఇష్టపడిన వాళ్ళని నేను కూడా ఇష్టపడను. నాన్నని అసహించుకున్న వాళ్ళని నేను కూడా వాళ్ళని అసహించుకుంటాను. అమ్మా అను, అలా మాట్లాడకూడదు.
తప్పమ్మా. చూడు తాతయ్య, ముందు మాట తర్వాత మాట. అన్నయ్య అమ్మ అమ్మ అంటున్నాడు. అమ్మని ఒక్క మాట అంటే అడ్డుపడుతున్నాడు. మా నాన్ననంటే అడ్డుపడేది ఎవరు తాతయ్య? నాన్న గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నాడు? అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వైనా అన్నయ్య చెప్పు తాతయ్య. తప్పురా. నువ్వు అమ్మ మీద ఎలా ప్రేమ చూపిస్తున్నావో నాన్న మీద కూడా అలాగే చూపించాలి కదా. నువ్వు మీ నాన్న మీద ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, ద్వేషం చూపించకుండా ఉండు చాలు. నువ్వు మీ అమ్మని ఇష్టపడుతున్నావు, అను నాన్నని ఇష్టపడుతోంది, బాగానే ఉంది. ఇక్కడ మీరిద్దరూ మనస్పర్ధలు పెంచుకొని మీ అమ్మకి నాన్నకి మధ్య ఇంకా వైరం పెంచకండ్రా. తాతయ్య, మీరేం చెప్పాలన్నా నాకు కాదు, అమ్మకు చెప్పండి. చిన్నప్పటి నుండి మమ్మల్ని ఎత్తుకుని ముద్దాడి పెంచింది మా అమ్మ. ఆయన కాదు. మాకే కష్టం వచ్చినా బాధ కలిగినా మమ్మల్ని చూసుకున్నది మా అమ్మ, ఆయన కాదు. మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేసి ప్రతి క్షణం మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని మా కోసం కష్టపడింది మా అమ్మ, ఆయన కాదు. అలాంటి మా అమ్మని మా నాన్నైనా అను అయినా ఎవరైనా, ఆ దేవుడైనా సరే, ఎవరైనా ఏమన్నా అంటే నాకు ఇష్టం ఉండదు. అయితే చెప్తున్నాను విను, నాకు నాన్నంటేనే ఇష్టం. మా నాన్నని ప్రేమించని వాళ్ళు ఎవ్వరూ నాకు అవసరం లేదు. నువ్వు నాన్నని అమ్మతో పోల్చడం నాకు ఇష్టం ఉండదు. నువ్వు నాన్నని అమ్మని వేచేసి మాట్లాడితే నాకు కూడా ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుండి మనకి తెలియని నాన్న గురించి అమ్మని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. చిన్నప్పటి నుంచి మనకు దూరంగా ఉన్న నాన్నని ఇంకా దూరం పెట్టి బాధ పెట్టడం అంతకన్నా కరెక్ట్ కాదు. అమ్మకి నాన్నంటే ఇష్టం లేదని చెప్తున్నాను కదా, అర్థం కావడం లేదా? అలాంటి అమ్మ నాకు కూడా ఇష్టం లేదని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? బాగా తెలుస్తుంది. నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. మళ్ళీ చెప్తున్నాను విను, నాన్నని ఇష్టపడిని వాళ్ళని నేను కూడా ఇష్టపడను. నాన్నని ద్వేషించే అమ్మని నేను కూడా ఇష్టపడను. అసలు నాన్నంటే ఇష్టం లేని అమ్మ నాకు కూడా ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. జై, నన్ను కొట్టినా తిట్టినా అడ్డుపడినా నేను చెప్పేది ఒక్కటే, నానంటే ఇష్టం లేని వాళ్ళని నేను ఇష్టపడను. నానంటే అవసరం లేని వాళ్ళకి నేను కూడా అవసరం లేదు. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను. ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను. పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను. తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చను. ఈ ప్రేమకి ఏమిటి
అమ్మాను, రామ్మా భోంచేద్దు గాని. ఏంటమ్మా ఇది? ఇలా అయితే ఎలా చెప్పు? ఇందాక మీ మధ్యన గొడవ జరిగిన దగ్గర నుండి అమ్మ లోపలికి కూడా రాకుండా, నోట మాట కూడా లేకుండా బాధపడుతూ అక్కడే అలాగే కూర్చునుందమ్మా. పాపం, తను మీ ఇద్దరి మీదే ఆశలు పెట్టుకుంది, మీకోసమే బ్రతుకుతోంది. నువ్వు ఒక్కసారి వచ్చి అమ్మతో మాట్లాడితే ఆ బాధ తగ్గి మనసు కొంచెం కుదుట పడుతుంది. రామ్మ, అమ్మతో మాట్లాడదు గాని. అమ్మకు రోజు బాధపడితే నష్టమేం లేదులే తాతయ్య. ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు తిండి నిద్ర మానేసి అమ్మ కోసం మా కోసం నాన్న బాధపడుతుంటే ఒక్కరోజు అమ్మ బాధపడితే తప్పేంటి తాతయ్య? ఇది వరకలవాటు లేనిది, మనసుకి ఈ మమత కొత్తది, దొరకక దొరికింది గనక చేయి జారుతుంటే ఏంతో. అమ్మ బాధపడితే ఓదార్చడానికి నువ్వున్నావు, నీలి మబ్బుని అమ్మకి కష్టం రాకుండా చూసుకోవడానికి అన్నయ్య ఉన్నాడు. వైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ కానీ ఏ తోడు లేకుండా ఒంటరిగా మా కోసమే ఆలోచిస్తూ నాన్న బాధని ఓదార్చడానికి ఎవరున్నారు తాతయ్య? తడారుతున్న గుండెలోకి రారమ్మని, తన వెంట పడి ఇటు తీసుకురాలేవా ఊపిరి. ఈ ప్రేమకి ఏమిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండక. రే జై, నువ్వు చేసింది ఏమన్నా బావుందా చెప్పు? అను నీకంటే చిన్నపిల్ల, ఆడపిల్ల. తనేదో ఆవేశంలో నీవే చేయి చేసుకుందని నువ్వు కూడా తన మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదురా. అను నన్ను కొట్టిందని కోపంతో కొట్టలేదు తాతయ్య. అమ్మని బాధ పెట్టిందని కొట్టాను. మీరిద్దరూ దూరంగా ఉన్న అమ్మా నాన్నల్ని కలపడానికి ప్రయత్నించాలి గాని మీ గొడవల వల్ల వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరంగా ఉండేలా ఉన్నారు కదరా. అదెవ్వరికీ మంచిది కాదు. మీ భవిష్యత్తుకు అస్సలు మంచిది కాదు. ఒక్కసారి ఆలోచించరా. నా మనసున చోటు చిన్నది, ఒక వరమే కోరుకున్నది, అడగకనే చేరుకుంది, మది మోయలేని అనుబంధమయ్యది. అందరికి అమ్మంటేనే ఇష్టం, మరి నాన్నని ప్రేమించేదెవరు? అల్లుకున్నది అమ్మకి నాన్నంటే ఇష్టం లేదని చెప్తున్నాను కదా, అర్థం కావడం లేదా? లేని ఇరుకైనది, అలాంటి అమ్మ నాకు కూడా ఇష్టం లేదని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? చేరువవుతూ ఉన్నా అవందుకో అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నాన్నని ఇష్టపడిని వాళ్ళని నేను కూడా ఇష్టపడను. చేదెవ్వరు. అసలు నాన్నంటే ఇష్టం లేని అమ్మ నాకు కూడా ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఏ జన్మకి జంటగా ఉండక. ఏంటమ్మా మీనాక్షి, నువ్వు కూడా పిల్లలు తెలుసో తెలియకో అలా ప్రవర్తించారు. వాళ్ళు ఏమీ తినకుండా ఇద్దరూ అలాగే కూర్చున్నారు. తిట్టో కొట్టో మందలించో వాళ్ళకి తినిపించాలి గాని నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా తల్లి? వాళ్ళు తప్పు చేస్తే కొట్టి చెప్పొచ్చు, ఇంకా ఏదైనా విషయంలో బాధపడితే బుజ్జగించి చెప్పొచ్చు. కానీ వాళ్ళ మాటలకు నా దగ్గర సమాధానం లేదు బాబాయ్. నన్నేం చేయమంటారు? నా కొడుకు నా మీద చూపించే ప్రేమకి నాకు సంతోషంగానే ఉంది, కానీ దానివల్ల ప్రేమని పంచుకోవాల్సిన నా ఇద్దరు పిల్లల మధ్యలో ఎక్కడ మనస్పర్ధలు వస్తాయో అని భయంగా ఉంది బాబాయ్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును బాబాయ్, ఈ ఇంట్లో ఎప్పుడు ఆయన గురించి రాని డిస్కషన్ ఈ రోజు రావడం ఏంటి? పిల్లలిద్దరూ ఆ విషయంలో గొడవ పడటం ఏంటి? ఏంటి బాబాయ్ ఇదంతా? నా కర్మ కాకపోతే. ఇప్పుడు ఏమైందనమ్మా అంత బాధపడుతున్నావు? లేదు బాబాయ్, నాకెందుకో భయంగా ఉంది.
ఆయన నన్ను వెంటాడుతూనే ఉన్నాడు.